హలో అండి. ఈరోజు మనం భారతదేశంలో ఒకటైన జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడుకుందాం. జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క ముఖ్యమైన అంశాలు: దీని భౌగోళిక అందాలు, చారిత్రక నేపథ్యం, రాజకీయ మార్పులు మరియు పర్యాటక ఆకర్షణలు. ప్రాంతం హిమాలయ పర్వత శ్రేణులలో ఉండి దాని ప్రకృతి సౌందర్యానికి ముఖ్యంగా శ్రీనగర్, పహల్గామ్ మరియు సోన్మార్గ్ వంటి ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. 2019లో దీనిని కేంద్ర పరిపాలిత ప్రాంతంగా మార్చారు. దీని ప్రత్యేకత ప్రతిపాదిని ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా తొలగించారు. భౌగోళిక మరియు వాతావరణం: వైవిధ్యమైన వాతావరణం, ఎత్తుబట్టి వాతావరణం ఉన్న ఉష్ణమండలం దక్షిణ ప్రాంతం నుండి అతి చల్లని ఉత్తర పర్వత ప్రాంతాల వరకు మార్పులు ఉంటాయి. శీతాకాలంలో పర్వత ప్రాంతంలో భారీగా మంచు కురుస్తుంది. దక్షిణ నైరుతి ప్రాంతాల్లో వర్షాకాలాల్లో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. మరియు చారిత్రక నేపథ్యం: భారతదేశంలో భాగం. 1947లో గిరిజనులు దండయాత్ర తర్వాత మహారాజు భారత్కి అప్పగించిన తర్వాత ఇది భారతదేశంలో భాగమైంది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు: 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. దీని ద్వారా ప్రత్యేక హోదా తొలగించబడింది. పాలిత ప్రాంతం: ఈ పునర్వ్యవస్థ స్వీకరణ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభలతో కూడిన కేంద్ర పరిపాలిత ప్రాంతంగా మారింది. పాకిస్తాన్ మరియు చైనాల మధ్య ప్రాదేశిక వివాదాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్న ప్రాంతాలు గిల్గిత్ బల్టిస్తాన్ మరియు ఆజాద్ కాశ్మీర్. పర్యాటక ఆకర్షణీయాలు: శ్రీనగర్, ఇందిరాగాంధీ మెమోరియల్, తులిప్ గార్డెన్ ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ. ఇది ఆసియాలో అతిపెద్ద పూల తోటలో ఒకటి. ఇక్కడ హిమపాతాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు ఉంటాయి. ఇది చాలా అందమైన ప్రదేశం. మార్క్, ఇది ట్రెక్కింగ్ మరియు ప్రకృతి సౌందర్యాన్ని ప్రసిద్ధి చెందిన ఒక పచ్చని ప్రాంతం. కనెక్షన్ రవాణా: జమ్మూ తావి రైల్వే స్టేషన్ భారతదేశంలో అనేక నగరాలతో అనుసంధించబడి ఉంది. లోయ మార్గం: జమ్మూ బార్ములా మార్గం ద్వారా కాశ్మీర్ లోయకు రైలు మార్గం ఉంది. భారతదేశంలో ఉత్తరపు కోన హిమాలయ పర్వతాలలో ఒదిగి ఉన్న కేంద్ర పరిపాలిత ప్రాంతాలు. దీనికి ఉత్తరాన తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది. 2019 వరకు లడఖ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర